నిన్న డీజే ఫంక్షన్ జరగడానికంటే ముందు వరకు అందరి మనసులో ఒకటే అనుమానం. అదే పవన్ ఫ్యాన్స్ వచ్చి ఏమైనా అల్లరి చేస్తారేమో అని. ఈ విషయంలో దిల్ రాజు చాలా టెన్షన్ పడ్డాడట. అందుకే పాసులిచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ల సహకారంతో చాలా జాగ్రత్తగా పంపించేశారట. పవన్ వీరాభిమానులు రావాలని ప్రయత్నించినప్పటికీ వారిని కట్టడి చేయడంలో యూనిట్ సక్సెస్ అయిందని తెలుస్తోంది. ఇక బన్నీ సైతం ఏం మాట్లాడతాడు అనే దాని మీద అతని ఫ్యాన్స్ కంటే పవన్ ఫ్యాన్స్ ఎక్కువ ఫోకస్ పెట్టారట. అది గుర్తించిన అల్లు అర్జున్ చాలా ప్లాన్గా మాట్లాడాడు. హరీష్ శంకర్తో డిస్కస్ చేసి మరి తాను ఎలా మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే దాని గురించి కూడా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చెప్పను బ్రదర్ అనే చిన్న ఇష్యూను పట్టుకొని పవన్ ఫ్యాన్స్ తన మీద ఇంత ద్వేషాన్ని పెంచుకోవడం యూట్యూబ్ సాక్షిగా గమనించిన అల్లు అర్జున్ డ్యామేజ్ రిపేర్ తానే చేసే పనిలో పడ్డాడు. తన స్పీచ్లో పలుమార్లు నేరుగా పవన్ కళ్యాణ్ పేరు తీసుకురాకపోయినా గబ్బర్ సింగ్ సినిమా పేరు, పవర్ స్టార్ ట్యాగ్ని మెగా ఫ్యామిలీలో భాగమని రిఫర్ చేయడం లాంటివి చెప్పడం ద్వారా తాను పవన్కి వ్యతిరేకిని కాను అని స్పష్టం చేసే ప్రయత్నం చేశాడు బన్నీ. ఇది కనుక చల్లారకపోతే మెగా ఫ్యాన్స్లో చాలా కీలకమైన పవన్ ఫ్యాన్స్ నుంచి ఓపెనింగ్స్ని పోగొట్టుకుంటానని గుర్తించిన అల్లు అరవింద్ చాలా ప్లానింగ్తో బన్నీ చేత ఇలా మాట్లాడించినట్టు తెలుస్తుంది. పైగా హరీష్ శంకర్ కూడా ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన అవసరం లేకపోయినా పవన్ కళ్యాణ్ గురించి 4 నిమిషాల పాటు మాట్లాడడం కూడా అందులో భాగమనే చెప్పాలి. అది కూడా ముందస్తు ప్రణాళికలాగే కనిపిస్తోంది. అల్లు అర్జున్ స్టేజ్ పైకి వెళ్ళబోయే ముందు హరీష్ శంకర్ ప్రత్యేకంగా దగ్గరికి వచ్చి చెవిలో ఏదో చెప్పడం కూడా దీన్నే సూచిస్తోంది. ఒకవేళ అనూహ్యంగా ఎవరైనా పవర్ స్టార్ అని కేకలు వేసినా ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే దాని గురించి క్లారిటీ పెట్టుకున్నారట. మొత్తానికి కథ సుఖాంతమైంది. ముఖ్యంగా హరీష్ శంకర్ పవన్ భజనకు ఫిదా అయిన పవన్ ఫ్యాన్స్ ఫస్ట్ సినిమా చూడాలని డిసైడ్ అయ్యారట. ఎంతైనా అల్లువారి తెలివంటే తెలివే, ఆషామాష్ కాదు మరి.